నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా గానీ, ప్లెయిన్ రైస్‌లో కంటే గూడా ఫ్లేవర్డ్ రైస్ కానీ, లేదంటే ఇలా రాగి సంకటి, జొన్న రొట్టెల్లోకి చాలా బావుంటాయి గదా! కానీ మనం ప్రతిరోజు చికెన్ కానీ, మటన్ గానీ తినలేం గదా! సో, అలాంటప్పుడు ఇలాగా వారానికి 2 లేదా 3 సార్లు సింపుల్‌గా ఎగ్ గ్రేవీ కర్రీ చేసుకోవచ్చనమాట మంచి మసాలా ఫ్లేవర్‌తో. రాగి సంగటి అనేది ఎలాగో చప్పగా ఉంటుంది గాబట్టి, ఇలా లైట్ మసాలా ఫ్లేవర్‌తో కర్రీ చేసుకుంటే చాలా బావుంటుంది. దానికోసం ఒక మిక్సీ జార్‌లోకి ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు, 2, 3 పచ్చిమిరపకాయలు, 3 పెద్ద సైజు టొమాటోలు, కొంచెం అల్లము వేసేసుకొని నచ్చితే ధనియాలు, జీలకర్ర గూడా వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా పట్టేసుకొని పక్కనుంచేసుకోవాలి. తర్వాత ఎగ్స్ ఫ్రై చేసుకున్న బాండీలోనే ఆయిల్ వేసేసుకొని 3 పెద్ద సైజు ఆనియన్స్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత దాంట్లోకి ఉప్పు, పసుపు, కారం వేసేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసేసి దగ్గరగా ఉడకనిచ్చేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఏసుకుంటే కర్రీ అయిపోతుంది.